ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1713 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 26, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వివో నుంచి వివో V30, V30 Pro ఈ రెండు ఫోన్స్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసింది. మార్చి 7వ తారీఖు వివో V30 సిరీస్ ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఈసారి ప్రో మోడల్లో చేంజెస్ చేస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ ఏదైతే మనకి రింగ్ లైట్ ఉందో అది తీసేసి స్క్వేర్ టైప్లో లైట్ తీసుకొని వస్తున్నారు. అండ్ దాంతోపాటు కెమెరాలో జైస్ పార్ట్నర్షిప్ తీసుకొని వస్తున్నారు. ఇట్లా కొన్ని చేంజెస్ అయితే మనం ప్రో మోడల్లో చూడొచ్చు. V30 Proలో ప్రైస్ ఎక్కువే ఉంటుంది. ఆఫ్లైన్ ఫోన్స్ కాబట్టి 40,000 దగ్గరలో V30 Pro ప్రైస్ ఉండొచ్చు. V30 30,000 దగ్గరలో ప్రైస్ అయితే ఉండొచ్చు. వీటి ప్రైస్ డీటెయిల్స్ ఎగ్జాక్ట్గా మనకి మార్చి 7వ తారీఖు అయితే తెలుస్తాయి. ఆ రోజు ఇవి లాంచ్ అవబోతున్నాయి. నెక్స్ట్ ఐక్యూ నుంచి న్యూస్. ఐక్యూ Z9 కూడా లాంచ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. బ్రాండ్ మార్చి 12వ తారీఖు ఐక్యూ Z9 లాంచ్ చేస్తుంది. ఇది బడ్జెట్లో వస్తుంది. ఇది వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకు వస్తుంది. నాకు తెలిసి ప్రైస్ వీళ్ళు ఐక్యూ కాబట్టి చాలా అగ్రెసివ్గా పెట్టొచ్చు. 20,000 దగ్గరలో కూడా పెట్టొచ్చు. దీని ప్రైస్ మంచి స్పెసిఫికేషన్తో వస్తుంది. డైమెన్సిటీ 7200 ప్రాసెసర్తో వస్తుంది. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా సెన్సార్ మంచి సెన్సార్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 882 సెన్సార్తో వస్తుంది. 6000 mAh బ్యాటరీతో వస్తుంది. AMOLED డిస్ప్లేతో వస్తుంది. మొత్తం మంచి స్పెసిఫికేషన్ ఫోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఫోన్ వచ్చేసరికి మార్చి 12వ తారీఖు అయితే ఐక్యూ లాంచ్ అయిపోతుంది. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా కార్నింగ్తో పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. మోటరోలా ఇప్పుడు బడ్జెట్ ఫోన్ దగ్గర నుంచి టాప్ ఎండ్ ఫోన్స్ వరకు కార్నింగ్ గ్లాస్ యూస్ చేస్తుంది. ఇంతకుముందు మనకి బడ్జెట్లో పాండా గ్లాస్ ఇట్లాంటివి యూస్ చేసేవాళ్ళు. ఇప్పుడు వాటి ప్లేస్లో కూడా మనం ఫ్యూచర్లో వచ్చే మోటరోలా బడ్జెట్ ఫోన్స్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే చూడొచ్చు. ఇప్పుడు లెనోవో మోటరోలా రెండు ఒకటే కేటగిరీ కిందకు వస్తాయి. లెనోవో ఎప్పుడో మోటరోలా కొనుక్కుని తెలిసిందే మనకి. లెనోవో అయితే వాళ్ళ ల్యాప్టాప్స్లో ఇప్పటికి కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే వాడుతూ ఉంది. ఇప్పుడు మోటరోలా కూడా అన్ని ప్రొడక్ట్స్లో ఇప్పుడు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ అయితే యూస్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి యాపిల్ విజన్ ప్రో. ఇది రీసెంట్గా చాలా మంది కొన్నారు, రిటర్న్ చేసేసారు. మొత్తం హంగామా నడిచింది దీనికి సంబంధించి. అండ్ ఇప్పుడు కొంతమంది అయితే యూజర్స్ దీన్ని రిపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే ఇక్కడ ఏదైతే గ్లాస్ ఉందో విజన్ ప్రోకి ఈ సెంటర్లో క్రాక్ అయితే కొన్ని వాటికైతే వచ్చింది. వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేమేం చేయలేదు, దాన్ని అది ఆటోమేటిక్గా క్రాక్ వచ్చిందని చెప్తున్నారు. ఇది ఒకవేళ యూజ్ చేసేటప్పుడు కొద్దిగా స్ట్రాప్ని గట్టిగా ప్రెస్ చేసినా కానీ ఇది ఇరుగుండొచ్చు అని కొంతమంది అంటున్నారు. ఎగ్జాక్ట్గా రీజన్ అయితే తెలియదు కానీ కొన్ని యాపిల్ విజన్ ప్రో అయితే గ్లాసెస్ అయితే క్రాక్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ గ్లాస్ని క్రాక్ వచ్చిన గ్లాస్ని మళ్ళీ చేంజ్ చేయాలంటే మాత్రం కాస్ట్ వచ్చేసరికి 60,000 రూపాయలు అవుతుంది. ఇది చాలా ఎక్స్పెన్సివ్. ఇది కొనడమే ఎక్స్పెన్సివ్, ఇంకా దీన్ని మెయింటైన్ చేయడం కూడా ఒక లగ్జరీ కార్ని మెయింటైన్ చేసినట్టే ఉంటుంది అనమాట దీని మెయింటెనెన్స్. ఇది యాపిల్ విజన్ ప్రో. ప్రజెంట్ నేను టెస్ట్ చేస్తున్నాను. దీని గురించి వీడియో అయితే మీకు ఈ వీక్లో అయితే మన ఛానల్లో అయితే వస్తుంది. దీని గురించి మొత్తం కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరు ఆ వీడియోలో చూడొచ్చు. నెక్స్ట్ మనకి స్విగ్గీ నుంచి స్విగ్గీ IRCTCతో పార్ట్నర్షిప్ తీసుకుంది. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ట్రైన్లో ట్రావెల్ చేస్తూ ఉంటారో వాళ్ళ PNR నెంబర్ యూస్ చేసి ఆర్డర్స్ పెట్టారు అనుకోండి, వాళ్ళ సీట్ దగ్గరికి వీళ్ళు డెలివరీ అయితే చేస్తారనమాట. కాకపోతే ఇది కొన్ని లొకేషన్లో ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నారు. విజయవాడ, బెంగళూరు, భువనేశ్వర్, విశాఖపట్నం ఇట్లాంటి ఏరియాస్లో ప్రజెంట్ టెస్ట్ చేస్తున్నారు. ఇది ఒకవేళ వర్కౌట్ అయితే తర్వాత మిగతా ఏరియాస్ కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే IFB. ఇది వాషింగ్ మిషన్. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం, మా ఇంట్లో కూడా ఇదే బ్రాండ్ యూస్ చేస్తారు, IFB వాషింగ్ మిషన్. IFB 7 kgs ఫ్రంట్ లోడెడ్ ఫుల్లీ ఆటోమేటిక్ 5-star వాషింగ్ మిషన్. ఇది కాస్ట్ వస్తే నార్మల్ సెల్లింగ్ ప్రైస్ వస్తే 27,990 రూపాయలు ఉంది. దీని మీద 1000 రూపాయలు అమెజాన్లో కూపన్ ఇస్తున్నారు. అండ్ 2,000 రూపాయలు SBI క్రెడిట్ కార్డ్ మీద డిస్కౌంట్ వస్తుంది. సో ఇది మీకు డీల్ ప్రైస్ వచ్చేసరికి 24,990 రూపాయలకు వస్తుంది. ఒకవేళ మీరు ఎవరైనా వాషింగ్ మిషన్ కోసం చూస్తూ ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా డీలర్ చెక్ చేయండి. IFB మంచి బ్రాండ్ వాషింగ్ మిషన్ విషయానికి వస్తే. అండ్ సర్వీస్ కూడా బాగానే ఇస్తూ ఉంటారు వీళ్ళు. చాలామంది ఇదే యూస్ చేస్తుంటారు వాషింగ్ మిషన్ విషయానికి వస్తే. అండ్ ఒకవేళ మీరు డీల్ లింక్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ కావాలనుకుంటే మా టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళాలంటే టెలిగ్రామ్ ఛానల్ ఎప్పటికప్పుడు మంచి డీల్స్ అయితే పోస్ట్ అవుతూ ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి దాన్ని ఫాలో అయిపోండి. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ రింగ్. ఇది ఇంతకుముందు టీచ్ చేశారు వీళ్ళు. సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్తో పాటు టీచ్ చేశారు, కానీ దాని గురించి ఎటువంటి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. ఇప్పుడు MWCలో దీన్ని డిస్ప్లే కూడా తీసుకొని వచ్చారు. అండ్ ఇది ఫ్యూచర్లో అంటే నాకు తెలిసి సామ్సంగ్ Z Fold 6తో పాటు దీన్ని లాంచ్ చేయొచ్చు. ఆగస్టులో అట్లా లాంచ్ చేయొచ్చు అనుకుంటున్నాను నేను. ఈ రింగ్ యూస్ చేసి మనం ఫ్యూచర్లో చాలా పనులు చేయొచ్చు. లైక్ ఇది మీరు ఇంకా స్మార్ట్ వాచ్ని రీప్లేస్ చేస్తుంది. మీ హెల్త్ని ట్రాక్ చేసుకోవచ్చు. దాంతోపాటు NFC కూడా దీనిలో ఉంటుంది. పేమెంట్స్ కూడా చేయొచ్చు. సామ్సంగ్ ట్యాప్ అండ్ పే ఉంటుంది, అది కూడా దీనికి ఉపయోగపడుద్ది. అండ్ దీనిలో ఏ ఫీచర్స్ కూడా ఇంక్లూడ్ చేయొచ్చు సామ్సంగ్ అయితే. ఇది మనకి ఆగస్టులో రావచ్చు. ఆగస్టులో దీనికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అయితే తెలియవచ్చు. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే హేమంత్ అడుగుతున్నారు, ఇంతకుముందు మనకి 15,000లో మంచి ఫోన్స్ వచ్చాయి కదా, ఇప్పుడు ఎందుకు రావట్లేదు? ఇంతకుముందు రియల్మీ కానీ షామీ కానీ మంచి ఫోన్స్ తీసుకొచ్చాయి కదా, రెడ్మీ నోట్ 5 Pro ఇట్లాంటి ఫోన్స్ మీరు 2016-17 ఆ రేంజ్లో చూస్తే అక్కడ చాలా మంచి ఫోన్స్ వచ్చాయి 15,000, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అని చెప్పేసి అడుగుతున్నారు.
రీజన్ వచ్చేసరికి ఇన్ఫ్లేషన్, మన పోస్ట్ కోవిడ్ తర్వాత మన కాస్ట్ కూడా చాలా వరకు పెరిగిపోయినాయి. సో ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది కాబట్టి మనకి ఏదైతే కాంపోనెంట్స్ ఉంటాయో వాటి కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది. అండ్ దాంతోపాటు యూజర్స్ కూడా అంత ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇప్పుడు 15,000 దగ్గర ఏదైనా ఫోన్ తీసుకొస్తే అంత పెద్దగా పట్టించుకోవట్లేదు, ఎందుకంటే ఏదో ఒక మైనస్ ఉంటుంది వాటిలో. ఫుల్గా మనకి కంప్లీట్గా ఆల్రౌండ్ ఫోన్సే తీసుకురావట్లేదు బ్రాండ్స్ కూడా. సో అందుకని చెప్పేసి యూజర్స్ కూడా చాలామంది 15K నుంచి 20,000 దాకా షిఫ్ట్ అయిపోయారు. ఇప్పుడు యావరేజ్ ఒకవేళ మంచి ఆల్రౌండ్ ఫోన్ కొనాలనుకుంటే చేతిలో 20,000 పెట్టుకుంటే మీకు మంచి ఆల్రౌండ్ ఫోన్స్ దొరుకుతుంది. 20 నుంచి 30,000 మధ్యలో ఎక్కువ మంది ఫోన్స్ అయితే కొంటూ ఉన్నారు. 10 నుంచి 20,000 మధ్యలో ఎక్కువ ఫోన్స్ అయితే కొనట్లేదు. అండ్ ఇంకో దాంతోపాటు నో కాస్ట్ ఈఎంఐలని అవని ఇవని ఇప్పుడు బాగా పెరిగిపోయినాయి. చాలామంది ఫోన్స్ ఈఎంఐలో కూడా కొంటూ ఉన్నారు. సో అట్లా ఎక్కువ మంది మంచి ఫోన్స్ తీసుకునేదో అని చెప్పేసి ఎక్కువ కాస్ట్కి వెళ్ళిపోతున్నాం. 30,000 దగ్గర ఎక్కువ కొంటూ ఉన్నారు ఇండియాలో. సో ఇవన్నీ రీజన్స్ బడ్జెట్ ఫోన్స్కి అంత ఆదరణ అయితే లభించట్లేదు. బ్రాండ్స్ కూడా వాటి మీద ఎక్కువ ఫోకస్ కూడా ఏమీ చేయట్లేదు. దాంతోపాటు కాస్ట్ కూడా పెరిగిపోయింది కాబట్టి వాళ్ళు కూడా అన్ని ఆల్రౌండ్ ఫోన్ ఒక 15,000 తయారు చేయాలంటే కష్టమైపోయింది. నెక్స్ట్ మనకి ఎక్స్ అంటే ట్విట్టర్, ఫార్మర్ ట్విట్టర్, వీళ్ళు ఒక మెయిల్ మీద వర్క్ చేస్తున్నారు. జీమెయిల్కి పోటీకి ఎక్స్ మెయిల్ అని చెప్పేసి దీని మీద వర్క్ చేస్తున్నారు. ఒక ఎక్స్ ఇంజనీర్ దీని గురించి ట్వీట్ అయితే పెట్టారు. ఇతని పేరు నేట్. ఇతనైతే ట్వీట్ పెట్టాడు వీళ్ళు ఎక్స్ మెయిల్ మీద వర్క్ చేస్తున్నట్లు. ఫ్యూచర్లో ఇది జీమెయిల్కి పోటీగా వీళ్ళు తీసుకొస్తారంట. కాకపోతే ఇది ట్విట్టర్లోనే ఉంటుంది. ట్విట్టర్లోనే మీరు ఎవరికైనా మెసేజ్ పంపించుకోవాలనుకుంటే మెయిల్ టైప్లో మెసేజ్ పంపించుకోవచ్చు. ఇది ఎలా వర్క్ అయితే ప్రెజెంట్ టైం ఇన్ఫర్మేషన్ లేక దీని మీద వర్క్ చేస్తున్నట్లయితే మాత్రం ఎక్స్ అయితే చెప్తూ ఉంది. అండ్ దీంతో పాటు వీళ్ళు ఇప్పుడు నార్మల్గా వీడియో మనం 2 hours వరకు అప్లోడ్ చేసుకోవచ్చు కదా వీడియో, దాన్ని ఇప్పుడు 4 hours పెంచారు. 4 hours లాంగ్ వీడియో కూడా మీరు ట్విట్టర్లో అప్లోడ్ చేసుకోవచ్చు, కాకపోతే ఓన్లీ ప్రీమియం మెంబర్స్కి మాత్రమే. నెక్స్ట్ మనకి ఫిన్నిష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, వీళ్ళు హెల్త్ అండ్ సైన్స్ డిపార్ట్మెంట్ అనమాట. ఫిన్లాండ్ చెందిన రీసెర్చర్స్ వీళ్ళు ఎప్పటి నుంచో రీసెర్చ్ చేస్తున్నారు. 37 సంవత్సరాల నుంచి ఒక రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ అక్కడ కమలలు ఎక్కువ ఉంటారు, అంటే ట్విన్స్, కమల పిల్లలు అంటాం కదా మనం, ట్విన్స్ ఎక్కువ ఉంటారు అక్కడ. వీళ్ళు దగ్గర 28,000 పైగా ట్విన్స్ని వీళ్ళు రీసెర్చ్ చేశారనమాట. వీళ్ళు రీసెర్చ్ చేసిన దానిలో వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఎవరైతే వీళ్ళకి సేమ్ జెనెటిక్స్ ఉంటాయి కదా, ఒకళ్ళు బాగా మంచి హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తుంటారు, ఒకళ్ళేమో అన్హెల్దీగా లీడ్ చేస్తుంటారు కదా, అట్లాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేసి చెక్ చేశారనమాట. సో వీళ్ళు చెక్ చేసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఎవరైతే తక్కువ నిద్రపోతున్నారో, స్లీప్ అంటే లేట్ నైట్స్ నిద్రపోతుంటారు కదా, మనకి 12 కొంతమంది ఇప్పుడు మనం కూడా చాలా మంది 1 గంట 2 గంటల దాకా మెలుకుతూనే ఉంటారు ఫోన్లు చేతిలోకి వచ్చిన దగ్గర నుంచి. ఇట్లా లేట్ నైట్స్ ఎవరైతే పడుకుంటున్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ ఉందన్నమాట. అంటే వాళ్ళు ఎక్కువ కాలం బతకరు, వాళ్ళ లైఫ్ స్పాన్ తగ్గిపోతూ వస్తుంది అని చెప్పేసి వాళ్ళ రీసెర్చ్ లో తేలింది. దీంతో పాటు అగ్నికి వాయువు తోడైనట్లు ఒకవేళ మీరు లేటుగా నిద్రపోతూ దాంతోపాటు డ్రింకింగ్ అంటే ఆల్కహాల్ తాగడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ ఇట్లాంటి హ్యాబిట్స్ ఉంటే ఇంకా వీళ్ళకంటే 9% ముందే పోయే ఛాన్స్ ఉందంట. సో అలా అనమాట. కొద్దిగా స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. కనీసం రోజుకి మీరు ఒక 8 గంటలు నిద్రపోయేటట్లు చూసుకోండి. అసలు టైం లేకపోతే 6 గంటలు, మినిమం 6 గంటలు అయితే నిద్ర అయితే ఉండాలి మనిషికి, కంప్లీట్గా డీప్ స్లీప్. ఇట్లా నిద్ర అయితే నిద్రపోకుండా మనం ఎంత సంపాదించినా కానీ హెల్త్ ఈజ్ అ వెల్త్ కాదు, వెల్త్ కంటే కూడా ఎక్కువ. నెక్స్ట్ మన ఫ్లిప్కార్ట్ తొందరలోనే వాళ్ళ యూపీఐ సర్వీస్ తీసుకొని రాబోతుంది. వాట్సాప్ యూపీఐ లాగా ఇప్పుడు ఫ్లిప్కార్ట్ యూపీఐ సర్వీస్ తీసుకొని రాబోతుంది. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ యూపీఐ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ప్రజెంట్ అయితే దీన్ని టీచ్ చేస్తుంది, కమింగ్ సూన్ అన్నట్లుగా తొందరలో దీన్ని తీసుకొని రావచ్చు. ఒకవేళ దీన్ని మీరు యూజ్ చేస్తే ఫస్ట్ ఇంట్రడక్షన్లో భాగంగా అనమాట మీకు కొన్ని బంపర్ ఆఫర్లు ఇస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ 5 టైమ్స్ మీరు స్కాన్ చేసి పే చేస్తారు కదా, అప్పుడు మీకు ఒక 10 సూపర్ కాయిన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో దీంతో పాటు ఫస్ట్ టైం మీరు యూపీఐ యూజ్ చేస్తారు అనుకోండి, ఫ్లిప్కార్ట్లో ఏదన్నా ప్రోడక్ట్ కొనేటప్పుడు 25 రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఇట్లా 2 ఆఫర్లు అయితే ఇస్తున్నారు. ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు నుంచి స్టార్ట్ అయ్యింది, ఎప్పుడు తీసుకొని వస్తారు దీని గురించి అయితే ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఫ్లిప్కార్ట్ యూపీఐ తొందరలో రాబోతుంది. ఇదే ఫ్రెండ్స్ ఇప్పటివరకు న్యూస్ అయితే ఎపిసోడ్స్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. OnePlus 12R వర్సెస్ iQOO Neo కంపారిజన్ వీడియో చాలా మంది అడిగారు. ఒకవేళ మీరు చూడకపోతే వీకెండ్లో పోస్ట్ చేస్తాను, సాటర్డే ఇక్కడ ఉంటుంది, అక్కడ నుంచి చెక్ చేయండి. అండ్ దాంతోపాటు ఆటోలో టాటా పంచ్ ఈవీ వీడియో ఉంటుంది. సో ఈ 2 వీడియోస్ ఇక్కడ మీ కార్డ్స్లో వస్తుంటే ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.